అందరికీ నమస్తే. ముందుగా ఆర్బీ న్యూస్ ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు మన బతుకమ్మ. మంచి బ్రతుకును ప్రసాదించమని ఆడబిడ్డలు బతుకమ్మ పాటలు పాడుతూ కొలుస్తారు. తెలుగు వాకిళ్ళు పూలలో గిల్లైన వేళ ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. చెల్పూరు గ్రామంలో ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బంగారి బొమ్మ దొరికేనమ్మా ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మా ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మా ఈ వాడలో, బంగారు బొమ్మ దొరికేనమ్మా ఈ వాడలోన. ఎండి బిందె తీసుకెళ్ళది నీళ్ళకి పోతే, ఎండి బిందె తీసుకెళ్ళది నీళ్ళకి పోతే, వెంకటేశుడెదురాయనమ్మా ఈ వాడలోన, వెంకటేశుడెదురాయనమ్మా ఈ వాడలోన, వెంకటేశుడెదురాయనమ్మా ఈ వాడలోన, వెంకటేశుడెదురాయనమ్మా ఈ వాడలోన. సిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, సిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. ఓకే, మొత్తానికి తెలంగాణ పల్లెల్లో ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బతుకమ్మ సంబరాలు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. మొత్తానికి బొడ్డెమ్మనై వస్తా ఉయ్యాలో, నీ బిడ్డనై వస్తా ఉయ్యాలో, తంగేడు పూలల్లో ఉయ్యాలో, నీ తల్లినై వస్తా ఉయ్యాలో, కలువ పూలల్లో ఉయ్యాలో, కలగలిసిపోతా ఉయ్యాలో, అన్ని పూలతోటి ఉయ్యాలో, ఆడుకొని పోతా ఉయ్యాలో అంటూ ఇట్లా తెలంగాణ బతుకు చిత్రాన్ని, మట్టి మనుషుల బతుకు చిత్రాన్ని వర్ణించేటటువంటి మన తెలంగాణ గొప్ప సంస్కృతి, పూలనే దైవంగా ఆరాధించే గొప్ప సంస్కృతి మన బతుకమ్మ పండుగ రానే వచ్చింది. ఇక్కడ మనం చూడొచ్చు, చెల్పూరు గణపురం మండలం చెల్పూరు గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ రామాలయంలో చాలా ఘనంగా అంగరంగ వైభవంగా మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచేటటువంటి బతుకమ్మ సంబరాలు ఎంగిలిపూల బతుకమ్మతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇక్కడ మనం చూడొచ్చు, చిన్న పెద్ద అనేటటువంటి తారతమ్యం లేకుండా మరి మహిళలంతా కూడా, ఆడబిడ్డలంతా కూడా తమకు ఇష్టమైనటువంటి ఆ బతుకమ్మను బతుకు నీవు తల్లి అని చెప్పేసి మరి ఇక్కడ బతుకమ్మ ఆడుతున్నారు. బతుకమ్మ పాటలతో తెలంగాణ పల్లెలన్నీ కూడా మరి ఇక్కడ మరి మారుమోగుతున్నాయని చెప్పుకోవచ్చు. మీరు చెప్పండి అమ్మా, బతుకమ్మ మంచిగా ఘనంగా జరుపుకుంటున్నారు, ఎంగిలిపూల బతుకమ్మతో స్టార్ట్ అయింది, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా ఆనందంగా తల్లిగారింటికి రావడము, అన్ని చీరలు బట్టలు నగలు వేసుకొని అందరూ చాలా సంతోషంగా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఇక్కడే ఆడతారా ఎంగిలిపూల బతుకమ్మ? ఇక్కడే ఉంటాం. లాస్ట్కి వేరే సైడ్ వెళ్తాం. పేద మధ్యతరగతి ఇట్లా ఏం అంతా ఐకమత్యంగా సమానంగా అందరం చాలా సంతోషంగా హ్యాపీగా, ఇంటికాడది ఏం సంబంధం లేకుండా హ్యాపీగా, నేనైతే ఇంటితో సంబంధం లేకుండా అందరం కూడా ఆడుకుందామని చాలా 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 ఆడబిడ్డగా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది పండుగకు, ఎంతో ఇష్టమైన పండుగ. అవును, బిడ్డలు తల్లిగారింటికి రావడము, సంతోషము, ఏదైనా చేసి పెట్టుకోవడము, అన్ని వాళ్ళకు సొమ్ములు బట్టలు అన్నీ నా బిడ్డకు కావాలి, అందరు తీసుకొచ్చుకోవాలి, అందరు అలంకరించుకోవాలి, నాలాగానే అందరు కూడా ఉండాలి, అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. మొత్తానికి చూస్తారు కదా, ఎంతో ఆనందపడుతున్నారు, సంతోషపడుతున్నారు. సో మొత్తానికి అయితే ఘనంగా జరుపుకుంటున్నారు చెల్పూరులో. ఇక మన బతుకమ్మకు సంబంధించి ప్రతి మనసును కదిలిస్తుంది, మన బతుకు చిత్రాన్ని కూడా వర్ణిస్తుంది. బతుకు నీవు తల్లి అని చెప్పేసి బతుకమ్మ పాటలలో ఎంతో మంది వర్ణించుకుంటూ మహిళలంతా కూడా బతుకమ్మ ఆడుతుంటారు. అమ్మ, ఒక బతుకమ్మ పాట మా అందరి కోసం, ఆర్బీ న్యూస్ ప్రేక్షకుల కోసం. శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచెనమ్మ, గౌరమ్మ శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ, గౌరమ్మ పాలించి మేలుకుమ్మ నిరతముగా బంగారు ముద్దుగుమ్మ, గౌరమ్మ పార్వతీరాలవై పరమేశ్వరాలవై, పార్వతీ సతివయ్యి బ్రహ్మ కిల్లాలివై, పార్వతీ లక్ష్మీబాయి గౌరమ్మ భార్యలైత్రి వారికి, గౌరమ్మ. మీరు చెప్పండి అమ్మా, అందరితో కలిసి ఎంగిలిపూల బతుకమ్మ ఆడుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. పల్లెలో ఆడపిల్లలు ఇంటికి రావడం, మన కోడల్ని వాళ్ళ తల్లిగారి ఇంటికి వెళ్ళడం, పొద్దున్నే లేచి అలుకుపూత పనులు స్నానాలు చేసి పూలు తెచ్చుకోవడం, మళ్ళీ దాన్ని బతుకమ్మ చేయడము, దాన్ని సాయంత్రం కాగానే తీసుకురావడము, అందరితో కలిసి మెలిసి సంతోషంగా పాటలు పాడుకుంటా ఆటలు ఆడుకుంటా. ఏ పూలను వాడారమ్మా ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ రోజు? ఏ పూలు వాడతారు? తంగేడు పూలు, గుమ్మడి పూలు, మందార పూలు, గోరెంట పూలు, రుద్రాక్ష పూలు
కట్ల మొత్తానికి అంటే ఇక్కడ చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ ఆడుతున్నారు. ఇక్కడ చూడొచ్చు చిన్నారులు కూడా ఉన్నారు. నీ పేరేంట్రా? అవంతిక అవంతిక. ఏ క్లాస్ చదువుతున్నావు? 5th A3 5th క్లాస్ స్కూల్? మాంటిసోరీ హై స్కూల్. మాంటిసరీ హై స్కూల్. ఎట్లా అనిపిస్తుంది అందరితోటి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి అందరితోటి కలిసి ఆడుతుంటే ఎట్లా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉందా? స్కూల్లో కూడా జరిపినరా సెలబ్రేషన్? ఎస్ పార్టిసిపేట్ చేసినావా? ఎస్. సో చూసారు కదా ఇది. సో మొత్తానికైతే అంగరంగ వైభవంగా మరి పండగ అంటే ఇదే కదా అనేటటువంటి విధంగా చెల్పూర్లో మరి ఆడబిడ్డలంతా కలిసి కూడా ఇక్కడ బతుకమ్మ సంబరాలను అయితే ప్రారంభించారని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ మధుతో సమీర్, ఆర్బీ న్యూస్. అయోధ్య లేటియా ఓ రామ రాఘవ, ఓ రామ రాఘవ జై రామ రాఘవ, ఓ రామ రాఘవ జై రామ రాఘవ. ఒకనాడు దినమో ఓ రామ రాఘవ, ఒకనాడు దినము ఓ రామ రాఘవ, ఒక మధ్య మందున ఓ రామ రాఘవ, మధ్యాహ్నమందున ఓ రామ రాఘవ, ఓ రామ రాఘవ జై రామ రాఘవ, ఓ రామ రాఘవ జై రామ రాఘవ, రాఘవ. కైకమ్మ కొడుకుగా ఓ రామ రాఘవ, కైకమ్మ కొడుకువా ఓ రామ రాఘవ, రాఘవ. భరత శత్రుఘ్నులో ఓ రామ రాఘవ, భరత శత్రుఘ్నులే ఓ రామ రాఘవ, ఊరూరికొచ్చనే ఓ రామ రాఘవ, ఊరూరుకొచ్చనే ఓ రామ రాఘవ, ఏడాదికొక్కసారి ఓ రామ రాఘవ, ఏడాదికొక్కసారి ఓ రామ రాఘవ, దసరాయి పండుగలో ఓ రామ రాఘవ, దసరాయి పండుగలో ఓ రామ రాఘవ, ఆడక్కలందరం ఓ రామ రాఘవ, ఆడక్కలందరం ఓ రామ రాఘవ. దసరావి సంబరాలు ఓ రామ రాఘవ, దసరావి సంబరాలు ఓ రామ రాఘవ. ఓ రామ రాఘవ జై రామ రాఘవ. అందున గౌరమ్మ వలలో ఆనందమొప్ప వలలో, అందున గౌరమ్మ వలలో ఆనందమొప్ప వలలో, గౌరమ్మ వెనుకాల వలలో గౌరీశుడు గలడు వలలో, గౌరమ్మ వెనకాల వలలో గౌరీశుడు గలడు వలలో, పులితోలును గట్టి వలలో పునకు చేబట్టి వలలో, నీ తోలును బట్టి వలలో పునకు చేపట్టి వలలో, కొండ జంగమయ్య వలలో కండేంద్రు మౌళి వలలో, కొండ జంగమయ్య వలలో గండేందు మౌలి వలలో, భక్తుల పాలింప వలలో వచ్చెను సతిగూడి వలలో, భక్తుల పాలింప వలలో వచ్చెను సతిగూడి వలలో. ఏమేమి పువ్వపునే గౌరమ్మ, ఏమేమి కాయపునే గౌరమ్మ, గుమ్మడి పువ్వపునే గౌరమ్మ, గుమ్మడి 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 కాయపునే గౌరమ్మ, గుమ్మడి సరికిన ఆటసుల కాలార పాటసుల కాలార కలికిసుల కాలార కత్తుమ్మ గుడ్డలు రానువో నడుగులు తీరుద్ద రాక్షలు తారు గోరంటలు, ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డాలమే గౌరమ్మ, ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డాలమే గౌరమ్మ, ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డాలమే గౌరమ్మ, ఏమేమి పువ్వపునే గౌరమ్మ, ఏమేమి కాయపునే గౌరమ్మ, ఏమేమి పువ్వపునే గౌరమ్మ, ఏమేమి కాయపునే గౌరమ్మ, గుమ్మడి పువ్వపునే గౌరమ్మ, గుమ్మడి 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 కాయపునే గౌరమ్మ, గుమ్మడి సరికిన ఆటసుల కాలార పాటసుల కాలార కలికిసుల కాలార కత్తుమ్మ గుడ్డలు రానువో నడుగులు తీరుద్ద రాక్షలు తారు గోరంటలు, ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డాలమే గౌరమ్మ, ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డాలమే గౌరమ్మ, ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డాలమే గౌరమ్మ. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, 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 బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ
దొరికేనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. తెలుగు వాకిళ్ళన్నీ పూల లోగిళ్ళైన వేళ ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు చెల్పూర్ గ్రామంలో ఉన్నటువంటి శివాలయంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. సో మొత్తానికి పండగ అంటే ఇదేనా అనేటటువంటి తీరులో ఇక్కడ సద్దుల బతుకమ్మ వేడుకలు అయితే షురు అయినాయని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం చూడొచ్చు సేమ్ ఒకటే డ్రెస్ కోడ్లో ఇక్కడ బతుకమ్మను ఆడుతూ మరి ఇక్కడ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి చెప్పండి, ఇక్కడ శివాలయంలో బతుకమ్మ ఆడుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఇయర్ మా శివాలయం టెంపుల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతాయి. చాలా హ్యాపీ మాకు. సో మొత్తానికి ఈరోజు ఏ పూలను వాడారంటే ఎంగిలి పూల బతుకమ్మ తయారు చేయడానికి? గుమ్మడి పూలు, తంగేడు పువ్వు, బంతి పూలు, సీత జడ, గునుగు. మీరు చెప్పండి అమ్మా, బతుకమ్మ అంటేనే మన చిన్నప్పటి జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మీ కాలంలో చిన్నతనంలో ఎలా జరిగేది బతుకమ్మ పండుగ ఒకసారి గుర్తు చేసుకుంటారా? చాలా బాగా జరిగేది చిన్నప్పుడు. ఇక్కడ శివాలయంలో ఆడుకునేది చిన్నప్పుడు ఇక్కడే. కాకపోతే అప్పుడు ఇంత గ్రాండ్ గా లేదు, ఇప్పుడు చాలా బాగా చేసిండు. చాలా బాగున్నాము. అందరం ఒకే డ్రెస్ కోడ్ వేసుకున్నాము. అంటే ఈసారి ఫస్ట్ సారి వేసుకున్నారా డ్రెస్ కోడ్, లేకుంటే ఇంత ముందు కూడా వేసుకున్నారా? ఇంత ముందు ఏం లేదు, ఇప్పుడే ఫస్ట్ సారి, ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా ఉన్నది. ఎప్పుడైనా ఘనంగా జరుగుతుంది. సో ఇంకొంతమంది కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా, మొత్తానికి అందరూ కలిసి ఒక్క కాడ బతుకమ్మ ఆడడం ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది. మంచిగా ఎంజాయ్ చేస్తాను. సంవత్సరానికి ఒకసారి మంచిగా మాకు అంటే అన్ని పండుగలు వస్తాయి, కానీ అన్ని పండుగలకు ఇది బాగా స్పెషల్. అన్ని పండుగలు ఉన్నా కూడా ఈ బతుకమ్మ పండుగ అంటే ఎంతో ఇష్టం అనమాట. అవునవును. సో మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ? హ్యాపీగా ఉంది మాకు. ఎవ్రీ ఇయర్ మేము ఇట్లనే ఎంజాయ్ చేస్తాం. మాకు ఇక్కడ పండుగ అంటే చాలా బాగుంటుంది. మాకు మా ఇట్లా అందరికీ ఒక్కటే మాట మీద ఉంటాం. మేము అందరం మా వాడ మీద కానీ అందరం బాగుంటాం. మేము అందరం కలిసి ఉండి మంచిగా అందరం కలిసి ఒక్కింట్లో లాగా ఒక కుటుంబం లాగా మేము ఇక్కడ ఈ పండుగ జరుపుకుంటాం. సో మొత్తానికంటే ఈ డ్రెస్ కోడ్ ఇలా అందరూ కలిసి ప్రత్యేకంగా ఎందుకు అనిపించింది ఈసారి? అంటే ఎవ్రీ ఇయర్ లేదు, ఈ ఇయర్ స్పెషల్గా ఏదైనా స్పెషల్ చేద్దాం అన్నట్టుగా అందరం అనుకొని ఇట్లా ఈసారి ఇట్లా తీసుకుందామని చెప్పి అనుకున్నాం. తొందర అందరూ ఒక్కటిసారి ఓకే అని చేసేసుకున్నాం ఇట్లా. సో మొత్తానికి ఇక్కడ చిన్నారు కూడా చూడొచ్చు ఎంత చక్కగా ముస్తాబు అయ్యి బతుకమ్మను ఆడడానికి వచ్చిందో. ఏం పేరు రానిది? కీర్తన. ఏ క్లాస్? ఫిఫ్త్. ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ ఫ్యామిలీ తోటి అందరితో ఆడుతూ అంటే? మంచిగా ఉందా? ఎప్పటి నుంచి ఆడుతున్నావు ఇట్లా బతుకమ్మ? చిన్నప్పటి నుంచి ఆడుతున్నా. స్కూల్లో కూడా సెలబ్రేషన్ జరిగినాయి. సో మొత్తానికి అందరూ కూడా ఎంతో వైభవపేతంగా ఇక్కడ బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు. అమ్మ మీరు చెప్పండి అమ్మా, మొత్తానికి ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు మొదలైనాయి, ఎట్లా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం ఎప్పుడు వస్తుందా ఈ పండుగ అని ఎదురు చూస్తూ ఉంటాం. అంతే కంటే ఈ పండుగ ఎప్పుడు వస్తుందని అంతే కదా, ఆడుకోవడానికి సంతోషకరమైనది. చాలా సంతోషంగా ఉంటుంది. తెలంగాణ అంటేనే బతుకమ్మ సంబరాలు కదా. చాలా 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 హ్యాపీగా ఉన్నాం. ఇక్కడ ఏ కాలనీ వాళ్ళు ఆడతారండి? ఇక్కడ అన్ని బస్ స్టాండ్ అందరూ ఊరు మొత్తం వస్తారు ఇక్కడ చాలా మంది. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది? అందరితో పాటు ఎంగిలిపూల బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు, ఎట్లా ఉంది? సంతోషంగా ఉంది. పిల్లలు, పెద్దవాళ్ళు, మా ఆడపడచులు అందరూ, మా ఫ్యామిలీలు అందరూ కలుస్తారు. ఎంతో సంతోషంగా ఉంది. మీది పెద్ద కుటుంబమా, ఉమ్మడి ఫ్యామిలీనా? ఉమ్మడి ఫ్యామిలీ, అందరూ వస్తారు. సంబరమే వేరు ఉంటుంది పెద్ద కుటుంబాలు. అందరూ వస్తారు, ఆడపడుచులు అందరూ, అమ్మ వాళ్ళ ఇంట్లో అందరూ కలుస్తారు. సంతోషంగా ఉంది. మీరు చెప్పండి అమ్మా, మీ చిన్నప్పుడు ఎట్లా జరిగేది ఒకసారి గుర్తు చేసుకుంటారా బతుకమ్మ పండుగ? చిన్నప్పుడు ఇప్పుడు అంత సంతోషంగానే జరుగుతుంది. సో మొత్తానికి పండగ వస్తే పెద్దలే కాకుండా ముఖ్యంగా చిన్నారుల సందడి కూడా మామూలుగా ఉండదు. ఇక్కడ చూడొచ్చు చిన్న పాప కూడా మరి ఎంగిలిపూల బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటుంది. ఏం పేరు రానిది? స్కూల్కి వెళ్తున్నావా? ఏ స్కూల్? ఎక్కడికి వచ్చినావు ఇప్పుడు నువ్వు మమ్మీతో కలిసి? నానమ్మ వాళ్ళ ఇంటికి. బతుకమ్మ ఆడడానికి వచ్చినావా? సో మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది అండి ఎంగిలిపూల బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం ఇక్కడ శివాలయంలో ఎట్లా అనిపిస్తుంది? నేను ఎప్పుడు రాలేదు, ఇది మా అత్తగారు ఊరు. నాకు చాలా సంతోషంగా ఉంది. మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చి ఆడుకున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ నాకు ఆ పాత రోజులు గుర్తొచ్చాయి. సో అక్కడ బాగుందా ఇక్కడ బాగుంది అనిపిస్తుంది? సిటీలో కన్నా ఇక్కడే బాగుంది. సిటీలో కంటే పల్లె వాతావరణం ఇంకా బాగుంటుంది కదా. అవును. చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. రాగి బిందెను తీసుకురమని నీళ్ళకు పోతే, రాగి బిందెను తీసుకురమని నీళ్ళకు పోతే, రాము
ఎదురాయే నమ్మో ఈ వాడలోన రాములరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ